శ్రోతలకు నమస్కారం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నుముక్క లాంటిది. దేశ జనాభాలో అధిక శాతం ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే కాలానుగుణ మార్పులు, వాతావరణ స్థిరత, నీటి కొరత, సాగు వ్యయాల పెరుగుదల, మార్కెట్లో అనిశ్చితి వంటి అనేక సవాళ్లు రైతాంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సాంకేతికత, ఆవిష్కరణలు ఇంకా ఆధునిక ఆలోచనల సమ్మేళనంగా ఎదుగుతున్న అగ్రి స్టార్టప్స్ వ్యవసాయ రంగ భవిష్యత్తుకు కొత్త ఆశాకిరణాలుగా నిలుస్తున్నాయి. మరి ఈరోజు వ్యవసాయ రంగంలో అంకుర సంస్థల అభివృద్ధికి అవకాశాలు అనే అంశం గురించి అవగాహన కల్పించేందుకు మనతో పాటు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం విస్తరణ విభాగం శాస్త్రవేత్త ఇంకా ఆంగ్రో పోషన్ ఇంక్యుబేటర్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ కదిరి మోహన్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ముందుగా ఈ అగ్రి స్టార్టప్స్ అంటే ఏంటి, అలాగే మనకి సాంప్రదాయంగా వ్యవసాయానికి సంబంధించి కొన్ని వ్యాపారాలు ఉన్నాయి, వాటికి దీనికి మధ్య ఏంటి తేడా? మనకు వ్యవసాయంలో వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఈ వ్యవసాయానికి కావాల్సిన వివిధ రకాల అవసరాలు, పురుగు మందులు కానీ, ఎరువులు కానీ, ఇతర విత్తనాలు కానీ అభివృద్ధి పరుస్తూ వాటితో వ్యాపారం చేస్తున్న సంస్థలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా వ్యవసాయ ఆధారిత వ్యాపార సంస్థలని మనం పిలుచుకుంటాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన గత 10 సంవత్సరాలుగా కొత్తగా మనకు ఏర్పడుతున్న సంస్థలని కొత్తగా మనము వ్యవసాయ అంకుర సంస్థలు అని పిలుస్తున్నాం. అదే అగ్రి స్టార్టప్స్ అంటాం. ఈ అగ్రి స్టార్టప్స్ అనేది మనం వేటిని అగ్రి స్టార్టప్స్ అంటామంటే, ఏదైనా ఒక వ్యాపార సంస్థగా నెలకొల్పబడి ఆ వ్యాపార సంస్థ ద్వారా నూతన ఉత్పత్తులు కానీ, నూతన సేవలు కానీ సాంకేతిక ఆధారంగా అవి రైతులకి ఈ యొక్క వ్యవసాయ రంగంలో వివిధ అంశాలకి వాళ్ళకి అందిస్తున్నప్పుడు ఆ యొక్క వ్యాపార సంస్థని భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు పరిశీలించిన తర్వాత దాన్ని వ్యవసాయ అంకుర సంస్థగా ఒక గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని మనకు అందజేయడం జరుగుతుంది. సో ఈ అంకుర సంస్థలు అంటే ఏదైతే వ్యాపార సంస్థలు అతి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ ఉత్పత్తులు కానీ, సేవలు కానీ అందిస్తుంటే వాటిని భారత ప్రభుత్వం వారు గుర్తించిన పిదప దాన్ని వ్యవసాయ అంకుర సంస్థ అని మనము పిలుచుకుంటున్నాం. సార్, మరి ఇప్పుడు మీరు చెప్పిన ఈ వ్యవసాయ అంకుర సంస్థలు రైతుల సమస్యలను పరిష్కరించడంలో ఎంతవరకు తోడ్పడుతున్నాయి? మనకు వ్యవసాయంలో సమస్యలు అనేది ఎప్పటికీ ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. వాతావరణ పరిస్థితుల వల్ల కానీ, ఈ యొక్క ఆహార అలవాట్లు కానీ, తర్వాత రైతులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలు కానీ, సో చీడపీడలు కానీ, యాంత్రీకరణ సమస్యలు కానీ, వ్యవసాయంలో మనకు చాలా సమస్యలు ఉంటాయి. అది ఎప్పటికప్పటికీ వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను అధిగమించడానికి ఈ యొక్క సాంప్రదాయంగా ఉన్న మన పరిష్కారాలతో కాకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఆ సమస్యలను మనం వినూత్నంగా పరిష్కరించి దాన్ని సమర్థవంతంగా మనము ఈ యొక్క వ్యవసాయ రంగానికి ఒక పరిష్కారాన్ని అందించడానికి ఈ యొక్క అగ్రి స్టార్టప్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. ఉదాహరణకి మనకి ఇప్పుడు ఇంతకుముందు మనకి ఈ మార్కెటింగ్ అంశంలో రైతులు చాలా సమస్యలు ఎదుర్కొనేవాళ్ళు. సో ఇప్పుడు కొన్ని వ్యవసాయ అంకుర సంస్థలుగా ఏర్పడిన తర్వాత కొన్ని ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్లో, ఈ వ్యవసాయంలో వాటిల్లో ఈ కొన్ని ఆన్లైన్ మార్కెటింగ్ విధానాన్ని ప్రోత్సహిస్తూ ద్వారా రైతులకి వాళ్ళ ఉత్పత్తులని ఎక్కువ మార్కెట్ చేయడానికి, అదేవిధంగా రైతులకు కావాల్సిన వివిధ రకాలైనటువంటి వనరులని కూడా ఆన్లైన్లో ఈ యొక్క వ్యవసాయ అంకుర సంస్థ రైతులకు అందించడము, ఇంకా వివిధ రకాలైన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైతులు చీడపీడల నివారణకు సహాయపడే కొన్ని పరికరాలు కానీ, వస్తువులు కానీ, ఆ తర్వాత కొన్ని అధునాతనమైన ఈ యొక్క సాంప్రదాయేతర పురుగు మందులని అభివృద్ధి పరచడం కానీ, చీడపీడలని నివారించే కొన్ని వాటిని తయారు చేయడం కానీ, ఇలాంటి వాటివి. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే మన చిత్తూరు జిల్లాలో ఈ ప్రాంతంలో ఈ యొక్క అడవి పందుల బెడద ఎక్కువగా ఉంటుంది. దానికి వివిధ రకాల మార్గాలు ఉన్నా కూడా దాన్ని మనం అధిగమించలేకపోతున్నాం. అదే నూతనంగా ఈ సౌండ్ అకాస్టిక్ సిస్టమ్స్ ద్వారా కొందరు వ్యవసాయ అంకుర సంస్థలు, మా దగ్గర కూడా అంకుర సంస్థ ఉంది, వాళ్ళు కొన్ని పరికరాలు తయారు చేయరు. తక్కువ ఖర్చుతో ఒక 14,000తో 5 ఎకరాలని కాపాడుకునే ఒక పరికరాన్ని వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఇలా వాళ్ళు ఆ అంకుర సంస్థలు తయారు చేసిన దీనివల్ల రైతులకి ఈ యొక్క అడవి పందులు ఉన్న రైతులు సమస్య ఎదుర్కొంటున్న రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా కొన్ని చెప్పుకుంటూ పోతుంటే వివిధ అంశాలలో వ్యవసాయం అనేది చాలా పెద్ద అంశం. వివిధ అంశాలలో ఈ అంకుర సంస్థలు ఇప్పుడు మనకు వస్తున్నాయి, ఆవిర్భవిస్తున్నారు. వాటి ద్వారా రైతులకు సేవలు అందుతాయి. ఆ సేవల వల్ల వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి ఆదాయం పెరగడం, ఖర్చు తగ్గడం అనేది జరుగుతుంది. సార్, మరి
మన భారతదేశంలో ఇప్పుడు వేరే వేరే రంగాల్లో చూస్తే స్టార్టప్స్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. మరి ఈ అగ్రి స్టార్టప్స్ అంత వేగంగా పెరగకపోవడానికి కారణాలు ఏంటి? మీరు చెప్పింది వాస్తవమే. భారతదేశంలో ఇప్పుడు దాకా మనం చూస్తే అంకుర సంస్థలు దాదాపు 2,25,000 వరకు నమోదు చేసుకోబడి ఉన్నాయి. అందులో ఈ యొక్క వ్యవసాయ అంకుర సంస్థలు చూసినప్పుడు అవి దాదాపు ఒక 4,000 లోపలే ఉండడం జరుగుతుంది. అంటే తక్కువ సంఖ్యలో వ్యవసాయ అంకుర సంస్థలు అనేది ఆవిర్భించడం జరిగింది. దానికి ప్రధాన కారణాలు విశ్లేషిస్తే ఈ యొక్క వ్యవసాయ రంగం అనేది మిగతా రంగాలతో పోల్చుకున్నప్పుడు దాని యొక్క మార్కెట్ కానీ దాంట్లో ఉన్న యొక్క లోటుపాట్లు కానీ అవగాహన చేసుకోవడంలో ఈ వ్యాపార సంస్థలు ముందుకు రాలేదు చేసుకోవడానికి. అదేవిధంగా మిగతా వాటిలో ఉన్న ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగానికి అప్లై చేయకపోవడం వల్ల కూడా అంకుర సంస్థలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇందులో అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయి. అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. సో వ్యవసాయం అనేది మనకి అన్ని రంగాల్లోని వ్యవసాయాన్ని మనం ఎలా చూస్తామంటే మామూలుగా ఏదో ఆహారాన్ని అందించే ఒక రంగం లాగా చూస్తాం. కానీ వ్యవసాయాన్ని మనం మొత్తంగా చూసినప్పుడు అది మన భారతదేశంలో జీవన విధానము, అది రైతుకి ఒక వ్యసనము కూడా అది. అదేవిధంగా దాని ద్వారా మన ఎకానమీ డెవలప్ అయింటది. తర్వాత మానవులకు కానీ ఈ యొక్క పరిశ్రమలకు కావాల్సిన దాదాపు అన్ని రకాల ముడి పదార్థాలు వ్యవసాయం నుంచే వస్తాయి. సో అలా చూసినప్పుడు వ్యవసాయ రంగం అనేది చాలా పెద్ద రంగం. సార్, అయితే ఇప్పుడు వ్యవసాయ రంగంలో ప్రస్తుతం ఎక్కువగా అవకాశాలు ఉన్న విభాగాలు ఏంటి? అలాగే ప్రధానంగా మనకు ఈ అగ్రి స్టార్టప్స్ వ్యవసాయానికి సంబంధించి ఏ విభాగాల్లో సేవలు అందిస్తున్నాయి? ముందుగా మనకు అవకాశాలు ఎక్కువగా అగ్రి స్టార్టప్స్ను అభివృద్ధి పరుచుకున్న దానికి వ్యవసాయ రంగంలో ప్రస్తుతం మనకు మెరుగ్గా ఉన్న అవకాశాలు చూస్తే మొదటగా మనకు కనిపించేది మార్కెటింగ్ అంశం. సో రైతు ఎదుర్కొంటున్న చాలా ముఖ్యమైన అంశంలో మార్కెటింగ్ అంశం. అందులో ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానమైనటువంటి డిజిటల్ మార్గాల ద్వారాను, ఆన్లైన్ మార్గాల ద్వారాను, వాటి ద్వారా ఈ రైతులకి మార్కెటింగ్ సేవలు అందించడంలో వ్యాపార సంస్థలకు మంచి అవకాశం ఉంది. అదేవిధంగా లాజిస్టిక్స్ అంటాం. వ్యవసాయ లాజిస్టిక్స్ అంటే వస్తువుల్ని ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్ళడానికి ఈ అగ్రికల్చర్లో కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి కూడా మనం అగ్రి ప్యాకేజింగ్, మనకు ఈ సాంప్రదాయ వనరుల ద్వారా ఈ అగ్రికల్చర్ వేస్ట్ ద్వారా మనం వివిధ రకాలైనటువంటి ప్యాకేజింగ్ మెటీరియల్స్ డెవలప్ చేయడం, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులకు ప్యాకేజింగ్ మెటీరియల్ చేయడం, అది చాలా ముఖ్యమైనది. ఇంకొకటి కూడా వ్యవసాయంలో ఆర్థిక సేవలు అందించడానికి ఈ యొక్క వ్యవసాయ రంగం, బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ రంగాల్లో పశువులకు కానీ, పంటకు కానీ, రైతులకు కానీ ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఇన్సూరెన్స్ అనేది చాలా మంచి అవకాశము వ్యాపార సంస్థలకి. అదేవిధంగా ఈ ఆర్థిక లావాదేవీల కోసం సేవలు అనేటువంటి ఈ క్రెడిట్ కార్డ్స్ కానీ, కిసాన్ కార్డ్స్ కానీ, ఇంకా వాళ్ళకి ఏదన్నా అందుబాటులోకి తేవడము అదొకటి. తర్వాత ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా అందించడానికి కూడా కొన్ని అంకుర సంస్థలకి అవకాశం ఉంది. అదేవిధంగా ఫుడ్ ఫార్మా అంటాము, అంటే ఆహారమే ఔషధము, ఆ రంగంలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సూపర్ ఫుడ్స్ అని కొత్తగా మన అందుబాటులోకి వచ్చింది. అంటే కొత్తగా కనుగొన్న కొన్ని సూపర్ ఫుడ్స్ని కూడా వాటిని ఉత్పత్తి చేయడం, మార్కెట్ చేయడం, అది కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా డిజిటల్ రంగంలోను, రోబోటిక్స్లోను, తర్వాత డ్రోన్స్, ఇలాంటి వాటిల్లో కూడా మంచి అవకాశాలు ఈ అంకుర సంస్థలకి వాళ్ళ వ్యాపారాలు నెలకొల్పి రైతులకి వాళ్ళ వ్యాపార సేవలు అందించడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి విషయం తెలియజేశారు సార్. మరి ఇప్పుడు ఈ చిన్న ఇంకా సన్నకారు రైతులు ఈ అగ్రి స్టార్టప్ సేవలను ఎలా ఉపయోగించుకోవచ్చు? ఈ అగ్రి స్టార్టప్స్ అనేది వాళ్ళు కొన్ని వస్తువులు, కొన్ని సేవలు అభివృద్ధిపరిచి రైతులకి అందించడం జరుగుతుంటుంది వ్యాపార ధోరణిలో. ఈ యొక్క ఉదాహరణకు చెప్పాలంటే చిన్న సన్నకారు రైతులకి మార్కెటింగ్ చాలా ప్రాబ్లం ఉంటుంది. కొన్ని అంకుర సంస్థలు వాళ్ళందరినీ కూడా ఏకదాటి మీద తీసుకొచ్చి ఆన్లైన్ ద్వారా వాళ్ళ ఉత్పత్తులకి మార్కెటింగ్ అవకాశాలు కలిగించడం, అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన కొన్ని ఇన్పుట్స్ను కూడా ఈ యొక్క సంస్థల ద్వారా తీసుకోవడం. సో దీని ద్వారా చిన్న సన్నకారు రైతులకి ఏంటంటే వాళ్ళ సమస్యలను తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్, మరి ఇప్పుడు ఈ అగ్రి స్టార్టప్స్ రైతుల ఆదాయాన్ని పెంచడంలో ఎలా సహకరిస్తున్నాయి? వివిధ రకాలైన వ్యవసాయ అంకుర సంస్థలు వారు అందిస్తున్న నూతన ఉత్పత్తులు, నూతన సేవలు, ఇవన్నీ కూడా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కార మార్గంగానే అభివృద్ధి పరిచారు. సో ఎప్పుడైతే ఈ రైతులు ఈ యొక్క అంకుర సంస్థల ద్వారా అందిస్తున్న సేవలు కానీ, వస్తువులు కానీ తెలుసుకొని వాటిని వాడుకున్నప్పుడు ముఖ్యంగా వాళ్ళకు కలిగే మొదటి ప్రయోజనం వచ్చి ఖర్చు తగ్గడం.
ఆ సమస్యకి వాళ్ళు సాంప్రదాయంగా వాళ్ళు పెట్టే ఖర్చు కాకుండా ఈ నూతన మార్గాల ద్వారా ఖర్చు తగ్గడం ఒకటి. అదేవిధంగా ఈ పంటని అధిక ఖర్చు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు సేవ్ అవుతుంది. అది కాకుండా ఎక్కువ దిగుబడులు సాధించడానికి సాధించిన దిగుబడులకి మంచి గిట్టుబాటు ధరలు తెచ్చుకోవడానికి కూడా ఈ అంకుర సంస్థల వాళ్ళ సేవలని రైతులు ఉపయోగించుకోవచ్చు. సార్, మరి ఇప్పుడు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఆంగ్రో పోషన్ ఇంక్యుబేటర్కు మీరు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ ఇంక్యుబేటర్ చేపడుతున్న చర్యలేంటి? సో మనకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతి నందు 2019 సంవత్సరంలో భారత ప్రభుత్వం వారి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ వారి ఆర్థిక సౌజన్యంతో ఇక్కడ మనకు ఆంగ్రో పోషన్ ఇంక్యుబేటర్ అనే ఒక వ్యవసాయ అంకుర సంస్థల అభివృద్ధి పథకాన్ని ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి 7 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మేము మన వ్యవసాయ రంగంలో మన రాష్ట్రం నుంచి ఎవరికైనా సరే వినూత్న ఆలోచనలు ఏదన్నా ఉంటే సమస్యల పరిష్కారానికి వినూత్న ఆలోచనలు, అదేవిధంగా నూతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత ఏదన్నా వాళ్ళకు ఆలోచనలు ఉంటే వాళ్ళు మా యొక్క వ్యవసాయ ఆంగ్రో పోషన్ ఇంక్యుబేటర్కి దరఖాస్తు చేసుకుంటారు. అలా దరఖాస్తు చేసుకున్న వారికి మేము 2 కార్యక్రమాలు అందిస్తున్నాం. ఒకటి వచ్చి ఐడియా స్టేజ్ అంటాము దాన్ని, ఆలోచన స్టేజ్. ఆ స్టేజ్లో వాళ్ళకి ఏదైనా ఆలోచన వస్తే ఆ ఆలోచనని ఒక నమూనా రూపంలోకి, ఒక ప్రోటోటైప్లోకి తీసుకురావడానికి దానికి కావాల్సిన సహకారాలన్నీ మేము అందిస్తూ, అదేవిధంగా దాదాపు 5 లక్షల వరకు వాళ్ళకు గ్రాంట్ రూపంలో కూడా అందించడం జరుగుతుంది. సో ఇది ఒక పథకం. రెండోది వచ్చి ఈ ఎవరికైతే ఏదైనా ఒక నూతన ఆవిష్కరణ, ఒక నమూనా వాళ్ళు ఆల్రెడీ తయారు చేసి ఆల్రెడీ దాని యొక్క పనితనాన్ని వాళ్ళు పరిశీలించి ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని మరింత మెరుగుపరచడానికి, రైతులకు అందించడానికి దానికి కావాల్సిన టెస్టింగ్లు కానీ, తర్వాత స్టాండర్డైజేషన్ కానీ, సో రిజిస్ట్రేషన్స్ కానీ, దానికి కావాల్సిన ఈ యొక్క మార్కెట్ సర్వే చేయడానికి అవకాశాలు ఉన్న అంశాల మీద కానీ చేయడానికి వాళ్ళకి దాదాపు 25 లక్షల వరకు వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తూ, దాంతోపాటు వివిధ కార్యక్రమాలు కూడా వాళ్ళకి అందిస్తాం. ముఖ్యంగా మా ఈ అంకుర పోషన్ ఇంక్యుబేటర్లో ఈ గ్రాంటే కాకుండా వాళ్ళకి శిక్షణ, తర్వాత మెంటర్షిప్, వాళ్ళకి కావాల్సిన దిశానిర్దేశము, వాళ్ళకు అవసరమైన ల్యాబ్ సదుపాయాలు, వాళ్ళకి కావాల్సిన ఆఫీసు సదుపాయాలు, వాళ్ళకి ఇతర అన్నీ కూడా వాళ్ళకి అందించడం మేము జరుగుతుంది. సార్, మరి ఇప్పుడు మీ పోషన్ ఇంక్యుబేటర్ తరఫున ఈ విద్యార్థులకు కానీ, యువతకు కానీ ఈ వ్యవసాయ రంగంలో ఉన్న ఈ అంకుర సంస్థల అభివృద్ధి చేపట్టడానికి, వాళ్ళని ఇటు మళ్లించడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? సో ఈ విద్యార్థులు, భారత ప్రభుత్వం వారు విద్యార్థులు కూడా సహకారం అందించాలనే ఉద్దేశంతో 2 సంవత్సరాల ముందు మెరిస్టమ్స్ అనే కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. అందులో ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా విద్యార్థులు వ్యవసాయ రంగంలో ఏదైనా నూతన ఆలోచనలు ఉండి ఉత్పత్తులు కానీ, సేవలు కానీ అభివృద్ధి పరచుకోవాలని కోరుకుంటే మాకు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళని కూడా మేము 4 లక్షల వరకు వాళ్ళకి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తాం. సార్, అయితే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ అగ్రి స్టార్టప్స్ అభివృద్ధికి ఎదురవుతున్న ప్రధాన సవాళ్ళు ఏంటంటారు? గ్రామీణ ప్రాంతాలు చూసినప్పుడు మనము అక్కడ ఉన్న యువతకి ఈ యొక్క వ్యాపార ధోరణి మీద మనకు సాంప్రదాయంగా కూడా వ్యవసాయాన్ని పంటల సాగు చేయడము అనే దాని మీదనే వాళ్ళు దృష్టి కేంద్రీకరించడం, వ్యవసాయాన్ని ఒక వ్యాపార ధోరణిలో కానీ అందులో నూతన ఆవిష్కరణలు తీసుకురావాలనే ఆలోచన రాకపోవడం, ఆ దశగా వాళ్ళు ముందుకు వెళ్ళకపోవడం వల్ల ఈ అంకుర సంస్థలు నెలకొల్పడంలో వ్యవసాయ యువత కొద్దిగా వెనకడుగులో ఉందని చెప్పాలి. సార్, మరి ఇప్పుడు మన ప్రభుత్వం ఈ అగ్రి స్టార్టప్స్కు అందిస్తున్న పథకాలు, ప్రోత్సాహకాల గురించి వివరిస్తారా? మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసుకుంటే 2014 నుంచి మొట్టమొదటిసారిగా వాళ్ళు ఈ అగ్రి స్టార్టప్స్ వాటి అభివృద్ధికి కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు చూస్తే మనకు ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కాంధ్ర అనే ప్రోగ్రామ్ ఒకటి మొదలుపెట్టారు గత సంవత్సరం 2025లో. ఆ ప్రోగ్రాం కింద ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త అనే కార్యక్రమాన్ని తీసుకొని రాబోయే 4 సంవత్సరాలలో దాదాపు 20,000 స్టార్టప్స్ని అభివృద్ధి పరిచి వాటి ద్వారా 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక కార్యక్రమాన్ని ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్ళడానికి ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ వాళ్ళు, అదేవిధంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మన తిరుపతిలో కూడా ఈ యొక్క రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించడం జరిగింది. వాళ్ళ కార్యక్రమాలు కూడా ఆల్రెడీ కొనసాగుతున్నాయి. ఈ యువత ఎవరైనా సరే వాటిని వినియోగించుకోవచ్చు.
సార్ మరి ఇప్పుడు ఈ అగ్రి స్టార్టప్స్ విజయవంతం కావడానికి పెట్టుబడులు ఇంకా మార్కెట్ మద్దతు ఎంత ముఖ్యమైనవంటారు? ఈ యొక్క వ్యవసాయ అంకుర సంస్థలకు ముందుకు నడవాలి, అభివృద్ధి కావాలి అంటే వాళ్ళకు ఎదుర్కొంటున్న 2 సమస్యల్లో ముఖ్యమైనవి ఈ రెండే. వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అదొకటి, రెండోది మార్కెట్. సో మనకి ఈ అంకుర సంస్థల ద్వారా వచ్చినప్పుడు అంకుర సంస్థలు మా యొక్క ఇంక్యుబేటర్ ద్వారా సేవలు పొంది మేము అందిస్తున్న గ్రాంట్లు తీసుకొని ఈ యొక్క క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనే దాన్ని అధిగమించవచ్చు, వాళ్ళ వస్తువులను అభివృద్ధి పరుచుకునే స్థాయిలో అయితే. తర్వాత వాళ్ళ నూతన వస్తువులు అభివృద్ధి పరుచుకున్న తర్వాత వాళ్ళు దాన్ని కావాల్సిన ఆర్థిక వనరులని భారత ప్రభుత్వం కానీ, తర్వాత వివిధ రకాల బ్యాంకులు కూడా వివిధ రకాల లోన్లు, తక్కువ వడ్డీ లోన్లు, తర్వాత షూరిటీ లేకుండా కొన్ని లోన్లు అందించడం జరుగుతుంది. అలాంటి పథకాలను వాళ్ళు తీసుకొని అభివృద్ధి కావచ్చు. రెండో అంశం వచ్చి మార్కెటింగ్. మార్కెటింగ్ అనేది ఎవరైనా సరే వ్యవసాయ అంకుర సంస్థ నెలకొల్పాలనుకున్నప్పుడు ముందు వాళ్ళ నూతన ఆలోచనకి ఎంతవరకు మార్కెట్ ఉంది అనేది బేరీజు వేసుకొని వాళ్ళ యొక్క అంకుర సంస్థని స్థాపించాలి, ముందుకు తీసుకెళ్ళాలి. అది లేకుండా చేసినప్పుడు ఈ అంకుర సంస్థలు వాటి యొక్క మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. సార్ మరి ప్రత్యేకంగా మనలాంటి ప్రాంతాల్లో ఈ వాతావరణ మార్పులు, నీటి కొరత సమస్యలు మనం చూస్తుంటాం. మరి వీటిని ఎదుర్కోవడం కోసం ఈ అగ్రి స్టార్టప్స్ ఎలా ఉపయోగపడుతుంది? ఈ అగ్రి స్టార్టప్స్ అనేది ఒక అంశం మీద మనం కేంద్రీకరించి జరగదు. వ్యవసాయంలో అన్ని అంశాల మీద ఉంటాయి. మీరు చెప్పినట్టు ఈ యొక్క వాతావరణ మార్పులకి సంబంధించిన దానికి కానీ దాంట్లో కూడా కొన్ని అంకుర సంస్థలు వచ్చాయన్నమాట. వెదర్ ఫోర్కాస్టింగ్ మీద, అంటే వాతావరణాన్ని ముందుగానే అంచనా వేసి దాన్ని రైతులకు చేరవేయడానికి కొన్ని కంపెనీలు కొన్ని నూతన సేవల్ని తేవడం జరిగింది. ఆ సేవలు వినియోగించుకున్నప్పుడు ఇలాంటి కొన్ని సమస్యలను రైతులు అధిగమించే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా వ్యవసాయంలో వ్యవసాయ అంకుర సంస్థలు అంటేనే వాళ్ళు రాబోతున్న సమస్యలను కూడా అంచనా వేసి వాళ్ళ ఆవిష్కరణలు తీసుకొస్తారు. కాబట్టి రైతులు వ్యవసాయ అంకుర సంస్థల యొక్క ఉత్పత్తులని, వారి సేవలని గుర్తించి వాటిని వినియోగించుకున్నప్పుడు ఈ సమస్యలు అనేది అధిగమించడం సులువు. సార్ మరి ప్రస్తుతం మనం గమనించినట్లయితే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ రంగం చాలా వేగంగా విస్తరిస్తుంది. మరి ఇప్పుడు ఈ విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిలో ఈ అగ్రి స్టార్టప్స్ పాత్ర ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మనకి వ్యవసాయ రంగంలో ఎక్కువ సంఖ్య అంకుర సంస్థలు ఉన్నది ఈ ఫుడ్ ప్రాసెసింగ్లోనే. ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా సాంప్రదాయ ఫుడ్ ప్రాసెసింగ్ విధానాలు కాకుండా నూతన ఆవిష్కరణలు సాంకేతిక ఆవిష్కరణలు అనేటివి చాలా వచ్చినాయి. వాటిని ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని దాని ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ చేసినప్పుడు మనకు ఖచ్చితంగా అంకుర సంస్థలు అభివృద్ధి అవుతాయి. ఉదాహరణకు చెప్తానంటే మా దగ్గరే ఒక అంకుర సంస్థ ఉంది. వాళ్ళు ఈ యొక్క విలువ జోడించిన ఆహార ఉత్పత్తులు కానీ ఏ ఆహార ఉత్పత్తినైనా దాన్ని నిల్వ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ అనేది వాళ్ళు అభివృద్ధి పరిచారు. ఆ టెక్నాలజీ ద్వారా ఏంటంటే మనం ఏదైనా సరే వస్తువుని, ఆహార పదార్థాన్ని దానితో మనము వాడినప్పుడు అది దాదాపు 10 నుంచి 12 సంవత్సరాల వరకు ఏ కెమికల్స్ లేకుండా కూడా అది నిల్వ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆహార రంగంలో 3D ఫుడ్ ప్రింటింగ్ అని, సో ప్రోటీన్ సెగ్మెంటేషన్ అని, సో ఇట్లాంటివన్నీ కూడా కొత్తవి వచ్చినాయి. వాటిని ఉపయోగించుకొని మనం ఈ విలువ జోడింపు ఉత్పత్తులని, ఇతర ఆహార ఉత్పత్తులను కూడా ప్రాసెసింగ్ చేసుకుంటే అది వాటికి ఎక్కువ మార్కెటింగ్ కానీ, ఎక్కువ నాణ్యత కానీ, ఎక్కువ నిల్వ ఉండే సామర్థ్యం కానీ పెరుగుతుంది. సార్ మరి ఇప్పుడు ఈ భవిష్యత్తులో ఈ అగ్రి స్టార్టప్స్ మన వ్యవసాయ రంగాన్ని ఎలా మార్చబోతున్నాయని మీరు భావిస్తున్నారు? సో అగ్రి స్టార్టప్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటి సంఖ్యాపరంగా తక్కువ ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ రంగాన్ని చూసినప్పుడు అది చాలా పెద్ద రంగం కాబట్టి చాలా అంశాలలో వాటి యొక్క అవసరం ఎన్నో ఉన్నాయి. సో ఎన్నో రంగాల్లో ఇంకా ఈ వ్యవసాయ అంకుర సంస్థలు స్థాపన జరగాల్సి ఉంది. అవన్నీ జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి ఈ అంకుర సంస్థలు అనేది నూతన సాంకేతిక పద్ధతులని తీసుకెళ్లే ఒక వాహనాలలాగా ఉపయోగపడుతుంది. సార్ మరి చివరగా ఇప్పుడు ఈ అగ్రి స్టార్టప్స్ ప్రారంభించాలని భావించే యువతకు మీరు ఇవ్వాలనుకునే సలహాలు కానీ సూచనలు కానీ ఏంటి? మామూలుగా యువత వ్యవసాయంలో అంకుర సంస్థలు స్థాపించాలనుకున్నప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఎక్కువగా ఈ కొన్ని అంశాలనే గమనిస్తూ జరుగుతుంది. ఉదాహరణకి డ్రోన్లని, లేదంటే చిరుధాన్యాలని, లేదంటే ఆర్గానిక్ ఉత్పత్తుల మార్కెటింగ్ అని, ఇట్లా కొన్ని వాటికే వాళ్ళు ఆగిపోవడం వల్ల వ్యవసాయ రంగం అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా అంశాలు ఉంటాయి అందులో.
సో నూతన అంశాలను తీసుకొని ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొని ఇప్పుడున్న వ్యవసాయంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, సమస్యల పరిశీలన అనేది చాలా ముఖ్యం. వ్యవసాయ అంకుర సంస్థను స్థాపించాలనుకున్నాం. సమస్యలను ఎంత బాగా పరిశీలించినప్పుడు, అదేవిధంగా ఏ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి వస్తున్నాయో వాటిని ఈ సమస్యల్ని పరిష్కరించడానికి ఉపయోగించినప్పుడు అప్పుడు మాత్రమే ఈ వ్యవసాయ అంకుర సంస్థల యొక్క మనుగడ సాగుతుంది. అలా కాకుండా అందరూ చూసినట్టుగా ఈ ప్రాముఖ్యం ఉన్న కొన్ని అంశాలు మాత్రం చూసుకున్నప్పుడు కాంపిటీషన్ వల్ల వాటి యొక్క మనుగడ తగ్గుతుంది. చాలా మంచి విషయం తెలియజేశారు సార్. ధన్యవాదాలు సార్. మరి మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి వ్యవసాయ రంగంలో అంకుర సంస్థల అభివృద్ధికి ఎటువంటి అవకాశాలు లభిస్తున్నాయి, అలాగే భారతదేశం భవిష్యత్ అభివృద్ధిలో అగ్రి స్టార్టప్స్ ఎలా కీలక శక్తిగా మారనున్నాయి, ఇలాంటి విషయాలపై చాలా సవివరంగా మన శ్రోతలకు అవగాహన కల్పించారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. మీకు వింటున్న శ్రోతలు